నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. నాడీ శుద్ధి జరిగితే జీవితం మారిపోతుందట. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మన శరీరం కేవలం మాంసం ఎముకల సమూహమేనా, లేదా దాని వెనుక ఒక అద్భుతమైన అదృశ్య శక్తి సామ్రాజ్యం దాగి ఉందా? ఈ రోజు మనం మాట్లాడబోయేది ఒక అతి శక్తివంతమైన రహస్యం గురించి. మన శరీరంలో దాగి ఉన్న 72,000 నాడుల రహస్యం గురించి. ఇది కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక గుర్తింపు. నాడీ శుద్ధి ఇది సనాతన ధర్మం, ఆయుర్వేదం, యోగ శాస్త్రాల్లోని ముఖ్యమైన అంశం. మన శరీరంలో ఒక అదృశ్య పైప్ లైన్ సిస్టమ్ ఉంది. దాన్నే నాడులు అంటారు. ఇవి మన జీవశక్తిని శరీరం అంతా ప్రవహింపజేస్తాయి. ఈ నాడులు క్లీన్ అయితే మన జీవితం మొత్తం మారిపోతుంది. మనసు శాంతంగా, శరీరం ఆరోగ్యంగా, ఆనందం పెరిగి సమస్యలు తగ్గుతాయి. అసలు నాడులు అంటే ఏమిటి? మన శరీరంలో రక్తనాళాలు, నరాలు ఉన్నట్లే సూక్ష్మమైన కనిపించని నాడులు కూడా ఉన్నాయి. అసలు నాడులు అంటే ఏమిటి? మన శరీరంలో రక్తనాళాలు, నరాలు ఉన్నట్లే సూక్ష్మమైన కనిపించని నాడులు కూడా ఉన్నాయి. పురాతన యోగ గ్రంథాల ప్రకారం మనలో సుమారు 72,000 నాడులు ఉన్నాయి. ఇవి మన ప్రాణశక్తిని శరీరం అంతా సరఫరా చేస్తాయి. ఇది ఆక్సిజన్, ఆహారం నుంచి వచ్చే ఎనర్జీ కంటే మరింత లోతైనది. ఉదాహరణకు, ఒక చెట్టుకు మూలాలు, శాఖలు ఎలా నీరు, పోషకాలు పంపిస్తాయో అలాగే నాడులు మన ప్రాణశక్తిని మనసు, శరీరం, అవయవాలకు చేరవేస్తాయి. ఈ నాడులని మన నాభి అంటే బొడ్డు చుట్టూ నుంచి మొదలవుతాయి. వీటిలో ప్రధానంగా 3 నాడులు ఉంటాయి. అవేంటో చూద్దాం. అన్ని నాడుల్లో ఈ 3 నాడులు అతి ముఖ్యమైనవి. ఇవి మన జీవితాన్ని నియంత్రిస్తాయట. మొదటిది ఇడానాడి, ఎడమ వైపు నుంచి ప్రవహిస్తుంది. దీన్ని చంద్రశక్తి అంటే కూల్ ఎనర్జీ అంటారు. ఏం చేస్తుంది? మనసును శాంతపరుస్తుంది, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తుంది, సృజనాత్మకత పెంచుతుంది. ఉదాహరణకి, మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇడానాడి యాక్టివ్ అవుతుంది. ఇక రెండవది పింగళ నాడి, కుడివైపు నుంచి ప్రవహిస్తుంది. ఇది సూర్యశక్తి అంటే హాట్ ఎనర్జీ అంటారు. ఏం చేస్తుంది ఇది అంటే శారీరక బలం ఇస్తుంది, ఉత్సాహం పెంచుతుంది, తర్కశక్తిని మెరుగుపరుస్తుంది. ఇక ఉదాహరణగా చూస్తే, వర్క్ చేస్తున్నప్పుడు లేదా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఇది యాక్టివ్ అవుతుంది. ఇక మూడవది సుషుమ్న నాడి, రెండింటి మధ్యలో, వెన్నుముక మధ్యలో ఉంటుంది. ఇది అతి ముఖ్యమైనది. కుండలిని శక్తి, మనలోని దాచిన సూపర్ పవర్ ఇక్కడ ద్వారా జాగృతమవుతుంది. సాధారణంగా ఇది మూసుకొని ఉంటుంది, కానీ శుద్ధి అయితే ఆధ్యాత్మిక ఉన్నతి వస్తుంది. ఈ 3 నాడులు సమతుల్యంగా ఉంటే మన జీవితం సంతోషంగా సాగుతుంది. ఒకటి ఎక్కువ అయితే సమస్యలు వస్తాయి. ఉదాహరణకు, పింగళి ఎక్కువ అయితే కోపం పెరుగుతుంది, ఇడా ఎక్కువైతే అలసట వస్తుంది. అయితే ఈ నాడులు అశుద్ధి అయితే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. నాడులు బ్లాక్ అయితే ప్రాణశక్తి సరిగ్గా ప్రవహించదు. ఇది మన జీవితంపై ప్రభావం చూపుతుంది. ఎలా అంటే, మానసిక సమస్యలు లైక్ స్ట్రెస్, ఆందోళన, డిప్రెషన్, ఏకాగ్రత లేకపోవడం. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు నాడులను సంకోచపరుస్తాయి. ఇక శారీరక సమస్యల విషయానికి వస్తే అలసట, అజీర్ణం, నిద్రలేమి, హార్ట్ ప్రాబ్లమ్స్, రోగాలు వస్తాయి. తప్పు ఆహారం అంటే మసాలా ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల నాడులు పాడవుతుంటాయి. ఇక సంబంధాల పరంగా, జీవితం పరంగా చూసుకుంటే కోపం, భయం వల్ల సంబంధాలు చెడిపోతాయి. అపజయాలు, డబ్బు సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే ఎనర్జీ సరిగ్గా ప్రవహించదు కాబట్టి. ఉదాహరణకు, మీరు రోజంతా మొబైల్ చూస్తూ కోపంగా ఉంటే నాడులు బ్లాక్ అవుతాయి. తర్వాత మీకు తలనొప్పి, అలసట వస్తాయి. మరి ఈ నాడీ శుద్ధి ఎలా చేయాలి అనే దానిపై సరళ పద్ధతులు ఉన్నాయి, చూద్దాం. నాడీ శుద్ధి అంటే నాడులను క్లీన్ చేయటం, సమతుల్యం చేయటం. ఇది చాలా సులభం. ఎవరైనా ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు. ముఖ్యమైన పద్ధతి ఏంటో తెలుసుకుందాం. అనులోమ విలోమ ప్రాణాయామం అంటే శ్వాస వ్యాయామం అందరికీ తెలిసిందే. అయితే దీన్ని ఎలా చేయాలి అంటే, ఒక సుఖాసనంలో అంటే కాళ్ళు మడిచి కూర్చోవాలి, వెన్ను నిఠారుగా పెట్టాలి. కుడి చేయి వేళ్లతో కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రం ద్వారా నెమ్మదిగా ఒక 4 సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత ఎడమ రంధ్రాన్ని మూసి కుడి రంధ్రం ద్వారా 6 నుండి 8 సెకన్లలో శ్వాసను నెమ్మదిగా వదలండి. మళ్ళీ కుడి రంధ్రం ద్వారా శ్వాస తీసుకుని ఎడమ రంధ్రం ద్వారా వదలండి. ఇలా 5 నుండి 10 నిమిషాలు చేయండి. రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం చేస్తే సరిపోతుంది. ఇంకా సులభ పద్ధతులు కూడా ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం. ధ్యానం. రోజుకు 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై ఫోకస్ చేయండి. ఇది కనుక బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య చేస్తే మరింత మంచిది. ఇంకొకటి ఏంటంటే, ప్రకృతితో సంబంధం అంటే
పార్కులో నడవండి, చెట్లు తాకండి. ఇది నాడులను శుద్ధి చేస్తుంది. అలాగే సాత్విక ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు, పాలు తీసుకోండి. మసాలా, జంక్ ఫుడ్ తగ్గించండి. మనసు కంట్రోల్ చేసుకోండి. కోపం, భయం వచ్చినప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి. ఇది నాడులను క్లీన్ చేస్తుంది. శుద్ధి అయితే ఏమవుతుందో తెలుసా? మనసు స్పష్టంగా, ఆనందంగా ఉంటుంది. ఆలోచనలు సరిగ్గా వస్తాయి. శరీరం ఎనర్జీతో నిండి ఉంటుంది. అలసట, రోగాలు తగ్గుతాయి. సంబంధాలు మెరుగుపడతాయి. కోపం, ఈర్ష్య తగ్గుతాయి. ఆధ్యాత్మికంగా సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. మీరు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి రోజుకు 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే కొన్ని రోజుల్లో నిద్ర బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, పని సక్సెస్ అవుతుంది. ఒక చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, ప్రతి విషయం కూడా కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. మొదటిసారి చేసేవారు గురువు లేదా యోగా టీచర్ దగ్గర నేర్చుకోండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోండి. రోజువారీ జీవితంలో ఇంక్లూడ్ చేయండి. చిన్న మార్పు గొప్ప ఫలితాలు ఇస్తుంది. ఒక చిన్న మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. అత్యంత శక్తివంతమైన పరిష్కారం నాడీ శుద్ధి. దీనికి బెస్ట్ వే అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది రోజుకు 10 నిమిషాలు చేస్తే మీ మనసు శాంతంగా, స్పష్టంగా మారుతుంది. శరీరం ఎనర్జీతో నిండిపోతుంది. అలసట, రోగాలు తగ్గుతాయి. జీవితం ఆనందమయంగా మారిపోతుంది. మీరు ఇప్పుడే ట్రై చేయాలనుకుంటున్నారా? ఈ వీడియోను ఒకసారి చూడండి. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మలుపు అవుతుంది. చూసి మీ అనుభవం ఇక్కడే షేర్ చేయండి. మీ జీవితం మారటానికి ఇప్పుడే స్టార్ట్ చేయండి.